అయితే చేస్తూ వస్తూ ఉన్నది. చేస్తే ఎలాంటి మార్పులు వస్తాయి, ఎలాంటి మార్పులు వస్తూ ఉంటాయి అంటే, మనిషి మార్కెట్ ఎప్పుడు కూడా బలవంతంగా మన మీదికి రాదండి. అది మ్యానిపులేట్ చేస్తూ వస్తూ ఉంటుంది. ఇట్ మ్యానిపులేట్స్ ది థింగ్స్, ఇట్ డస్ నాట్ ఇంపోజ్ ది థింగ్స్. మ్యానిపులేట్ చేయడం అంటే దెర్ ఈజ్ అన్ సైకలాజికల్ మ్యానిపులేషన్. నువ్వు ఇది కొను అనదు, కొనేట్టుగా చేస్తూ ఉంటుంది. నువ్వు నా బడిలో రా అని బలవంత పెట్టదు, వచ్చేట్టుగా చేస్తూ ఉంటుంది. ఈ కోర్సును తీసుకొని బలవంతం పెట్టదు, తీసుకునేట్టుగా చేస్తూ ఉంటుంది. ఆ మ్యానిపులేషన్ పనిచేస్తూ ఉంటుంది. దాన్నే మనం సరుకు మాయాజాలం అంటూ ఉంటాం. కాబట్టి న్యూ లిబరలిజం గనక మన విద్యా విధానాన్ని నిర్దేశిస్తే, ప్రపంచీకరణ నడిపిస్తున్నటువంటి నియో లిబరలిజం కనుక మన విద్యా విధానాన్ని నిర్దేశిస్తే ఎలాంటి మార్పులు వస్తాయి అంటే, ఒకటి ప్రైవేటీకరణ, ఒకటి కమాడిటీ. విద్య ఒక సరుకుగా మారుతూ ఉంటుంది. మనం మాట్లాడుతూ ఉన్నాం, విద్య ఒక సరుకు అవుతుంటుంది, అమ్ముకునేటువంటి ఒక సరుకు అవుతుంది. పోటీ అన్నది ఒక విలువైపోతూ ఉంటుంది. కాబట్టి ఉపాధ్యాయ మిత్రులందరినీ నేను కోరేది ఏమిటి అంటే, పోటీ అన్నది ఒక విలువైతే మానవ సంబంధాలు అనేటువంటివి చాలా అప్రధానమైపోతూ ఉంటాయి. అందుకే భారతీయ విద్యను గత 20 సంవత్సరాలుగా నడిపిస్తున్నటువంటి మౌలిక నియమం ఏమిటి అంటే, పోటీ అనేటువంటి ఒక సూత్రం. ఈ పోటీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే, ఎల్కేజీ నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు కనుక చూస్తే పోటీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే, ఒక తల్లి తన బిడ్డను బడికి పంపుతూ చెబుతున్నటువంటి మాటల్ని మీరు విశ్లేషించుకోండి. ఒక తల్లి ఏమిటి, మనమేం చెప్తున్నాం మన పిల్లలకి, మన తల్లిదండ్రులు మనకేం చెప్పారు, ఈ రెంటి మధ్య ఈ సంవాదంలో ఉండే తేడాను ఒకసారి మీరు గమనించండి. మన తల్లిదండ్రులు బడికి మనల్ని పంపిస్తూ చెప్పిన మాటలు, మనము మన పిల్లల్ని బడికి పంపిస్తూ చెబుతున్న మాటలు, ఈ రెండు మాటలు రెండు విలువలకు ప్రతినిధులు. మన తల్లిదండ్రులు మనల్ని బడికి పంపిస్తూ, బడికి పో, తోటలతోని కలిసి కొంచెం చదువుకొని రా, ఇది ప్రధానంగా చెబుతున్నటువంటి మాట. తోటోళ్ళతో కలువు, వాళ్ళతో కలిసి చదువుకొని రా. ఇప్పుడు మన పిల్లలకు చెబుతున్నది ఏమిటి అంటే, బడికి పో, అందరికంటే ఫస్ట్ రావాలి. తోటలతో కలిసి చదవడం అన్నది పోయింది. ఈ రెండు మాటలు చాలు విలువల లోపల ఎలా మార్పులు వస్తూ ఉన్నాయి. ఇది ఏం చేస్తుంది అంటే, ఈ చిన్న మాట విద్యార్థుల లోపల ఒక పోటీతత్వాన్ని పెంచేస్తుంది. ఆ పోటీతత్వం నుంచి ఒక వ్యక్తివాదం వచ్చేస్తుంది. ఈ వ్యక్తివాదాన్ని నియో లిబరలిజం లోపల పొజెసివ్ ఇండివిజువల్, ఉట్టి వ్యక్తి కాదు, నేను ప్రతీది నాకే అనేటువంటి ఒక ఇండివిజువల్గా మారిపోతూ ఉంటాను. అసలు విద్య చాలా ప్రమాదకరంగా వ్యక్తి లోపల వ్యక్తివాదపు తత్వాన్ని ప్రతిఫలిస్తూ ఉన్నాం మనం. 1980 వరకు మన విద్య వ్యక్తివాదాన్ని మన లోపల పెట్టలేదు, ఎంతో కొంత సమిష్టివాదాన్ని పెట్టింది. తోటలతో కలిసి చదువు అని చెప్పింది. కానీ 86 తర్వాత విద్యా వ్యవస్థలోని ప్రతి మాటను మీరు పరిశీలిస్తే, నేను 1992 లోపల జనగాంలో పనిచేస్తున్నప్పుడు, అంటే వ్యక్తి ఎలా చూస్తూ ఉంటాడు అంటే, ఏ అంశాన్ని చూసినా ఆ అంశంలో నా ప్రయోజనం ఏమిటి, వాట్ ఈస్ ది బెనిఫిట్ టు మీ, దాని ముందు చెప్పు, తర్వాత మిగతా అన్ని చెప్పు. అందుకే విద్యలో విధానం లోపల ప్రధానమైనటువంటి సంఘర్షణ ఎక్కడ రాబోతున్నది అంటే, విద్య విలువల కోసమా, విద్య ప్రయోజనాల కోసమా? ఈ రెంటికి పోటీయా, లేదా విలువలతో పాటు ప్రయోజనాల, లేదా విలువలకు లోబడిన ప్రయోజనాల, లేదా విలువలతో పని లేని ప్రయోజనాల? ఎందుకంటే ప్రయోజనాలు లేకుండా దేన్ని ఆశించం, అలాగని విలువలు లేకుండా ఉండవు. కాబట్టి మనకు విలువలతో లోబడిన ప్రయోజనాలతో కూడిన విద్య కావాలా, విలువలు ఎటన్నా పోని మాకు ప్రయోజనాలు కావాలి అనుకునే విద్యా విధానం కావాలా?
ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ అంతా దీని మీదే జరుగుతూ ఉన్నది. వెరీ ఇంట్రెస్టింగ్గా మనం ఎప్పుడైతే విలువలతో కూడిన విద్య కావాలి అనుకుంటున్నామో, ఎందుకంటే మార్కెట్ ప్రయోజనాలతో కూడిన విద్యను తెస్తా అంటున్నది. మనం ఎప్పుడైతే ప్రయోజనాలు వద్దు విలువలతో కూడిన విద్య కావాలి అనుకుంటున్నప్పుడు నియో కన్జర్వేటిజం వచ్చేస్తున్నది. విలువలు అంటేనే సాంస్కృతిక విలువలు, సాంస్కృతిక విలువలు అంటేనే సాంప్రదాయానికి సంబంధించిన విలువలు, సాంప్రదాయానికి సంబంధించిన విలువలు అంటేనే మన చరిత్రకు సంబంధించిన విలువలు. కాబట్టి మన ఈ రెంటిని హేతుబద్ధంగా మనం ఎలా ఆలోచించగలుగుతాము? మానవీయ విలువలు, విలువలు అంటే మతం చేసే విలువలే కాదు, మానవీయ విలువలు ఏమన్నా ఉన్నాయా? ఆ విలువలకు లోబడి నా ప్రయోజనాన్ని వ్యక్తిగా నేను పొందగలుగుతానా? ఇది నేను అనుకుంటాను విద్యా విధానాన్ని గూర్చిన చర్చకు చాలా ప్రధానమైనటువంటి భూమిక. ఈ చర్చ ఎక్కడా జరగట్లేదు. మానవీయ విలువలు అంటే ఏమిటి? అందుకే మనిషి నియో లిబరలిజం విద్యా విధానం లోపల వనరైపోయాడు. హ్యూమన్ రిసోర్స్ అంటున్నాం కదా, రిసోర్స్ఫుల్ హ్యూమన్ తయారు చేయాలి విద్య, కానీ హ్యూమన్ను రిసోర్స్ తయారు చేస్తున్నది. ఎట్లా కౌంటర్ చేస్తాం? సమిష్టికి ఇస్తుంది అందామా, లేదు వ్యక్తికే ఇస్తుంది అన్నామా? వ్యక్తికే ఇస్తుంది అని గనక అంగీకరిస్తే, వ్యక్తే స్వతంత్రంగా నేర్చుకుంటుంది అన్నామంటే, వ్యక్తి నేర్చుకునే దానికి సమాజము భరోసా ఎందుకు ఇవ్వాలి? వ్యక్తికి ప్రయోజనాన్ని మోసుకొచ్చేటువంటి విద్య కోసం సమాజము ఖర్చు ఎందుకు పెట్టాలి? వ్యక్తులు నేర్చుకునే విద్య కోసం ప్రభుత్వాలు బడ్జెట్ ఎందుకు పెట్టాలి? ఒక్కసారి వ్యక్తి ప్రధానమైనటువంటి విద్య వెనుక ఉన్న తర్కాన్ని గనక మనము ఆమోదిస్తే, వ్యక్తికి ప్రయోజనాన్ని తీసుకొచ్చేందుకే విద్యా వ్యవస్థ ఉంది అన్న ప్రయోజనాన్ని ఆమోదిస్తే, వ్యక్తులకు ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి విద్యను గూర్చిన ఖర్చు వ్యక్తులే భరించాలి, ప్రభుత్వం భరించాల్సిన అవసరం లేదు. ఇది నియోలిబరలిజం యొక్క తార్కిక పర్యవసానం. దీన్ని మనం ఎట్లా ఎదుర్కోవాలి? కెన్ వి ఇన్ఫార్మ్ దట్ ఇట్ ఈస్ ది కలెక్టివ్ దట్ లెర్న్స్, నాట్ ది ఇండివిజువల్. ఎడ్యుకేషన్ ఈజ్ మెంట్ ఫర్ కలెక్టివ్, నాట్ నెసెసరీలీ ఫర్ ఇండివిజువల్. ఇది చెప్పగలుగుతామా? ఎందుకంటే తార్కికంగా వస్తున్నటువంటి ఒక వాదనకు తార్కికంగానే సమాధానం ఇవ్వాలి. దాన్ని మనం ఎలా చెప్పగలుగుతాము? మన దగ్గర ఉన్నటువంటి తార్కికమైనటువంటి పరికరాలు ఏమిటి? దీన్ని ఎలా ఎదుర్కోవాలి? అందుకే పబ్లిక్లో ఉన్నప్పుడు మనం సమిష్టి గురించి ఆలోచించిన, ప్రైవేట్ స్పియర్లో మనం వ్యక్తుల గురించి ఆలోచిస్తూ ఉన్నాం. విద్య విలువల ఆధారంగా ఉండని, కానీ నాకు ప్రయోజనం తెచ్చేట్టుగా ఉండని, ఎక్కడో మన లోపల ఈ సంవాదం జరుగుతూ ఉన్నది. సో అందుకే ఆండ్రీ బెటే, ద ఫేమస్ సోషియాలజిస్ట్, సమిష్టిలో కూర్చున్నప్పుడు, సమావేశాల్లో కూర్చున్నప్పుడు, పబ్లిక్ ప్లేసులో ముచ్చటిస్తున్నప్పుడు మనము సమానత్వాన్ని గూర్చే మాట్లాడుతాం. వ్యక్తులుగా మిగిలినప్పుడు అసమానత్వాన్ని ఆచరిస్తూ ఉంటాం. ఇది కాంట్రడిక్షన్. ఇక్కడ కూర్చున్నాం మనందరం. దిస్ ఈజ్ ఎ పబ్లిక్ స్పేస్. పబ్లిక్ స్పేస్ ఎప్పుడూ కూడా వీ ప్లే టు ది గ్యాలరీ. ప్లే టు ది గ్యాలరీ అంటే ఏమిటి అంటే, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ బయటికైతే సమానత్వం కావాలంటారు, కాబట్టి నేను కూడా అంటా, లొల్లిపోతుంది. ఆండ్రీ బెటే very beautifully analyzed the everything. So in public discourses, in public spaces, in public domain, we always talk about equality as a value. But in our private sphere, we tend to practice inequality. And very interestingly, neoliberalism publicly, privately talks about inequality. And we publicly speaks equality and privately we believe in inequality. So therefore, first let us resolve our own contradiction. మన లోపల ఉన్న ఈ వైరుధ్యాన్ని ముందు మనం పరిష్కరించుకుందాం. Do we really believe in equality? Then we go for equal opportunities, common school system. So neoliberalism మన మెదళ్లను, ఎందుకంటే వివేకానందుడు కూడా అన్నాడు, ఎడ్యుకేషన్ ఈజ్ ఎ మ్యాన్ మేకింగ్ ప్రాసెస్. మేము మనుషుల్ని తయారు చేస్తూ ఉంటాము. మనుషుల్ని ఎట్లా తయారు చేస్తాము అంటే, మనుషుల మెదళ్లను తయారు చేస్తాం.
మనుషుల ఆలోచన విధానాన్ని నియంత్రించేస్తాం. ఒక్కసారి మనిషి యొక్క ఆలోచన విధానాన్ని కనుక నువ్వు అదుపులో పెట్టగలిగితే మనిషి యొక్క ప్రతి చర్యను అదుపులో పెట్టవచ్చు. సో దేర్ఫోర్ నియోలిబరలిజం వాంట్స్ టు ఇంజెక్ట్ ఇట్స్ ఓన్ లాజిక్ ఇన్ ఆర్డర్ టు ప్రైవేటైజ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్. ఎందుకు ప్రైవేటైజ్ చేయాలి అంటే, ప్రైవేటైజ్ చేయడము అన్నది అతార్కికము కాదు, అది తార్కికం. ఇట్స్ లాజికల్. ఎందుకు లాజికలు అంటే, వ్యక్తే సత్యం, సమిష్టి సత్యం కాదు. మేము పాఠంలో కూడా అదే చెప్తాం, వ్యక్తి ఇండివిజువల్ ఈజ్ ఎ ఫ్యాక్ట్, వెరాజ్ కలెక్టివ్ ఈజ్ నాట్ ఫ్యాక్ట్, ఇట్ ఈజ్ రియాలిటీ. అది ఒక వాస్తవం. మనం అనుకుంటే ఉంటుంది, లేకపోతే లేదు. సంబంధం అనుకుంటే ఉంటుంది, లేకపోతే లేదు. కానీ నేనైతే ఉంటా కదా, నువ్వైతే ఉంటావు కదా. సో నువ్వు నేను వ్యక్తులుగా మిగులుతాము, సమిష్టిగా మసలుతాము, మిగులం. కొద్దిసేపు ఉంటాం, గంట కోసం ఉంటాం, తర్వాత ఉండేది నేను. కాబట్టి నియోలిబరలిజం ఈజ్ ఫౌండెడ్ ఆన్ ఎ బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువలిజం, అండ్ ఇండివిజువలిజం క్రెప్ట్ ఇన్ టు అవర్ మైండ్స్. మన లోపల తిష్ట వేసి కూర్చో ఉన్నది. చెప్పింది ఆచరణలోకి వస్తుంది, వచ్చిందాన్ని ఎందుకు నమ్ముతున్నాము అంటే వాడు ఆచరణలోకి తెస్తున్నాడు. మనం చెబుతున్నాం కానీ ఆచరణలోకి తేవడం లేదు. మనం చెప్పనైతే చెబుతున్నాం, తార్కికంగా ఆర్గ్యూ చేస్తున్నాము. కాబట్టి సత్యము ఎప్పుడు తార్కికంగా నిలబడదు, ఆచరణాత్మకంగా నిలబడాలి. ఆచరణాత్మకము కానీ తార్కిక సత్యము కొన్ని రోజుల తర్వాత అసత్యం అయిపోతుంది. నువ్వు చెప్పుడు గిట్నే చెప్తావు కానీ నువ్వే చేయవుతీ అంటారు. సో దేర్ఫోర్ a movement has to think, a union has to think, a teacher has to think, if I truly believe in sociality of individual, let me practice it. నేను దాన్ని ఆచరించి చూపించని. సో దేర్ఫోర్ నియోలిబరలిజం ఈజ్ గోయింగ్ టు డిక్టేట్ ది టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ పాలసీ. ఎట్లా డిక్టేట్ చేయబోతున్నా నేను ఉదాహరణలు ఇచ్చాను. ఇవి ఆల్రెడీ మన దగ్గర స్టార్ట్ అయిపోయాయి. ఇవి చాలా పెద్ద ఎత్తున స్టార్ట్ అయిపోతున్నది. నేను 3 రోజుల క్రితం కేసీఆర్ మాట్లాడుతున్న మాటల్ని విన్నా. ఇప్పుడైతే ప్రభుత్వం దగ్గర అందరికీ ప్రభుత్వ బడులు పెట్టి ఇచ్చే పైసలు అయితే లేవు. సేమ్ ఇవే డైలాగులు. పైసలు లేవు కాబట్టి పైసలు ఉన్నోళ్ళు వాళ్ళ బడికి వాళ్ళు పోతే మనకేం ప్రాబ్లం. పైసలు ఉన్నోళ్ళు వాళ్ళ బడి వాళ్ళు పెట్టుకుంటామంటే నీకేంది ప్రాబ్లం? నీకు నేను బడి పెడతారా? నో, హౌ టు కౌంటర్ ఇట్? ఇట్స్ వెరీ డిఫికల్ట్. Therefore, we have to put an alternative argument. Number one, we have to put an alternative practice, not argument. Arguments are there right from 1950s, but we have to put alternative practices. And if we fail to put alternative practices, I strongly believe we are on the verge of defeat. మనం ఓడిపోయేదానికి సిద్ధంగా ఉండాల్సినటువంటి పరిస్థితి దాదాపు వచ్చేసింది. ఇక ముందు బాగా రాబోతున్నది. ఒకవైపు మార్కెటు, ఒకవైపు మతం, ఒకవైపు నియోలిబరలిస్ట్ ఎకనామిక్స్ బేస్డ్ వాల్యూ సిస్టమ్, ఇంకొక వైపు నియో కన్జర్వేటివ్ వాల్యూ సిస్టమ్. సంస్కృతాన్ని తప్పకుండా చెప్పాలి, ఇదొక విలువ. నేను మా దగ్గర జరిగిన చర్చల్లో అన్నా, భాష ఎట్లా ప్రారంభమవుతుంది? ఎందుకంటే ఒకసారి ఇట్లనే ఇంగ్లీష్లో అక్కడ మాట్లాడుతూ ఉంటే ఇద్దరు వ్యక్తులు లేచి, నువ్వు హిందీలోనే మాట్లాడాలి, వేరే భాషలో మాట్లాడితే మేము వినంపో అన్నాం. అన్న ఎందుకు మాట్లాడాలి అన్న, మాతృభాషలోనే మాట్లాడాలి. అయితే విను, నేను తెలుగులో మాట్లాడతా అన్న. ఢిల్లీలో తెలుగులో మాట్లాడితే మాకెట్లా వస్తుంది అంటే, మరి హిందీ నాకెట్లా వస్తుంది? కాబట్టి నీకు కొంచెం ఇంగ్లీష్ వచ్చు, నాకు కొంచెం ఇందులో మాట్లాడదాం. లేదు లేదు, నువ్వు హిందీలోనే మాట్లాడాలి. అక్కడి నుంచి ఎక్కడికి పోతున్నా సంస్కృతంలోనే మాట్లాడాలి. అక్కడ నేను ఒక ప్రశ్న వేసా. ఈ ప్రశ్న రిలవెంటా కదా మీరు కూడా ఆలోచించండి. ప్రతి భాషకు మాతృభాషగా పిలువబడే కొందరు జనం ఉంటారు. లంబాడీ భాష ఎంతమంది మాట్లాడతారు? 1000 మంది. మాతృభాష వాళ్ళ నీ మాతృభాష ఏమిటి అని అడిగితే లంబాడీ అని చెప్తారు. గోండు వాళ్ళని అడిగితే గోండి నా లంబాడీ భాష. నన్ను అడిగితే తెలుగు అని చెప్తా. ఇంకొకరిని అడిగితే ఉర్దూ అంటారు. సంస్కృతం ఎవరి మాతృభాష? ఎవరికన్నా అది మాతృభాష.
నేను మా స్టూడెంట్ని పరిశోధించమని చెప్పారు. కండక్ట్ రీసెర్చ్ హూస్ మదర్ టంగ్ ఇట్ ఈస్ ఎ స్కాలర్లీ లాంగ్వేజ్, నో డౌట్. చాలా అద్భుతమైన గ్రామర్ ఉంది, అన్నీ ఉన్నాయి, ఒక స్కాలర్లీ లాంగ్వేజ్. కానీ ఎవరి మాతృభాష? ఎందుకంటే భాషకు పునాది మాతృ. ఎందుకంటే బిడ్డ తల్లి చంక నుంచి భాషను నేర్చుకోవాలి. ఏ తల్లి భారతదేశం లోపల సంస్కృతాన్ని ఉగ్గుపాలతో చెప్తుంది, లంబాడీని. ఎందుకు అంటే భారతదేశ సమాజం, సిద్దిపేట సమాజాన్ని తీసుకోండి. ఇక్కడ ఒక 1000 మంది పిల్లలు పుట్టారు అంటే వాళ్ళ ఆర్థిక నేపథ్యాలు చాలా అసమానము, సామాజిక నేపథ్యాలు అసమానము, మిగతా రకాల నేపథ్యాలన్నీ అసమానంగా పుట్టినప్పటికీ ప్రతి బిడ్డ లోపల కొన్ని శక్తులు ఉన్నాయి అన్నది మన యొక్క అజంప్షన్. ప్రతి వ్యక్తిలో శక్తులు నిబిడీకృతమై ఉన్నాయి. ఆ నిబిడీకృతమైనటువంటి శక్తులు వికాసము చెందాలి అంటే అందరికీ అవకాశాలు ఉండాలి. అందరికీ అవకాశాలు వ్యక్తులుగా కల్పించలేము కాబట్టి సమాజపరంగా కల్పించాలి. అందుకే సమాజపరంగానే విద్యము కానీ వైద్యము కానీ ఉండాలి, మిగతా ఎట్లన్నా చావని. ఈ 2 మాత్రం అక్కడ ఉండాలి. నువ్వు చెప్పిన ఫిన్లాండ్ కానీ, ఫిన్లాండ్లో విద్య మొత్తము సమాజపరం, సమాజమే కల్పిస్తుంది, వ్యక్తులు కల్పించరు అక్కడ, ప్రైవేట్ కాదు, సమాజం. ఎందుకు అంటే ఫిన్లాండ్ సమాజము విద్య అన్నది పబ్లిక్ గూడ్ అని భావిస్తుంది, ప్రైవేట్ గూడ్ అనుకోదు. మనం తెలుసుకోలేకపోతున్నాము పబ్లికా ప్రైవేటా. అమెరికన్ సమాజం కూడా ఎంతగా అది ప్రైవేట్ సమాజము అయినప్పటికీ పాఠశాల విద్యను అది పబ్లిక్ గూడుగానే అనుకుంటూ ఉన్నది. అందుకే అక్కడ ప్రైవేటైజేషన్ పెద్దగా అనుమతించట్లేదు. చర్చలకు పిలవము, మిమ్మల్ని ఉద్యోగం తొలగిస్తామని బెదిరింపు అక్కడ విద్యాశాఖ మంత్రి కూడా చేశాడు. అంటే సమస్యలు 2 రాష్ట్రాల్లోనూ ఒకటిగానే ఉన్నాయి, ఒకే విధంగా ఇద్దరు కూడా నడుస్తూ ఉన్నారు. మనం ఈ సమావేశాలను మీరు ఏర్పాటు చేసుకున్నారు, అందరికీ సమాన అవకాశాలు కల్పించే విద్య కావాలని చెప్పి. ఎందుకు సమాన అవకాశాలు కల్పించే? అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు బి కొండలరెడ్డి గారిని కూడా వేదిక దగ్గర రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. స్టోరీ అనిపించారు కంప్లీట్ స్టోరీ ఏమైంది సపరేట్ సండే రోజు విషయం మాట్లాడుతాను. That poor education is education at all. The word education means quality. Because education is for education, which gets a student. Guru Shishya tradition was a very good method of training the younger generation in the responsibilities of caste, living and toiling. Who has which right in society was communicated through the Guru Shishya tradition. The Guru, the Shishyas lived with the Guru, which meant they were from the same caste as the Guru. We all know the story of Eklavya. We all know how Eklavya acquired his knowledge simply by respecting and honoring the Guru from a distance, and how he was asked to cut off his thumb so that he could never use that knowledge and be a challenge to the caste-based Arjun who could alone acquire that knowledge. The Guru Shishya tradition is not a way for society to transform itself. And I believe that education, if it is anything, education has to have the ability to transform and change knowledge. Otherwise, what is the purpose?
If all I have to do is what my father and mother did before me, and they did what their father and mother did before them, then we do not need education. This is not what we call good education. Education means that we have to have the ability to project a future for ourselves, a future which is new and advanced and growing. So, with this idea in mind, that for us, quality education means education which allows you to transform yourself and your society for the better. I am not going to say that education is only for the individual or education is only for the society. Education must be good for both individual and society. Because let us not forget that the individual herself is a social category. When we say that you are an individual, you have individual rights, you have individual talents, you have individual qualities, and you must have individual opportunities. What we are actually saying is that in our society, we recognize your rights, your opportunities, and your options as an individual. So the individual, as I said, is a social category. We do not live in isolation from each other. As one great novelist has written, no man is an island. None of us lives alone. We all live together in this collective to which we all make a contribution. And this collective gives us the opportunity to learn, to advance, and to grow. And it is when we get this opportunity from the collective that we become wholeheartedly part of the collective. Nobody can force you to belong to a society or a collective. If the collective is good for you, if the collective looks out for you, then you are happily and harmoniously a part of that collective. Therefore, I am going to ask you to look at the most exciting period of modern Indian history, in which, as members of this subcontinental societies, as members of this community, we actually launched a struggle for the improvement, growth and transformation of the Indian subcontinent, and we raised the hope that we could find harmony and advantages for all sections of India's population. I am talking about that period which we in very short form refer to as the freedom struggle. But the freedom struggle itself, if you look at it, is something which took place over almost 100 years. In 1848, quality education began as far as I was concerned, when Savitribai Phule and her friend Fatima Sheikh began classes for Dalit girls. This was a transformation of Indian society. When they used to walk to their school, people used to throw cow dung at them, saying, you are dirty people, you belong to a dirty community, and you are destroying our society by educating girls. And they would carry an extra set of clothes for themselves. And those two ladies would change into those fresh clothes and begin the day's process of teaching the young Dalit girls. Similarly, when I look at the Begums of Bhopal, 5 Begums, one after the other, ran the Bhopal Principality. And they focused on one thing, which was women's education.
that the purpose of education is not to subordinate yourself to the will of empire. The purpose of education is not to submit to the king emperor. The purpose of education is to become a sovereign, free people. And in 1938, after Gandhi and Zakir Hussain, Dr. Zakir Hussain, who later became president of the country, they had brought out a report on Nai Taaleem. That is what our new education system will look like. They said our new education system will be based on a completely different framework. Its foundation will be completely different. This was the resolution that was passed at the Haripura Congress in 1938. Following these two resolutions, the Central Advisory Board of Education in 1944 passed a resolution on education. I will just read out a few lines of that for you, because to my mind, till today, that to my mind is the solution to the question of quality education. It says here, the minimum provision which could be accepted as constituting a national system of education postulates that all children must receive enough education to prepare them, 1, to earn a living, but 2, to fulfill themselves as individuals, and 3, to discharge their duties as citizens. Please look at the wide range of this education and tell me if anything that you hear of today as good education can serve all 3 purposes. They only tell you how to find your place in the market. Self-fulfillment, no one talks about. To develop, to carry out, to discharge your duties as a citizen, no. कैमरा ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మంత్రి గారి మనం సావనీర్ను మంత్రి గారు ప్రారంభిస్తారు, దాన్ని తెలియజేస్తూ వారిని ఆహ్వానిస్తున్నాం. అన్నా అన్నా హలో భయ్యా భయ్యా స్టేజ్ ఎక్కువ భయ్యా భయ్యా స్టేజ్ ఎక్కువ అందరు సెల్ ఫోన్ అనేది అన్నా స్టేజ్ మీద పోనా అన్నా స్టేజ్ మీద పోవే పెద్దనా స్టేజ్ మీద భయ్యా స్టేజ్ ఎక్కువ భయ్యా స్టేజ్ ఎక్కువ స్టేజ్ ఎక్కువ భయ్యా జరగాలి సెల్ ఫోన్స్ సెల్ ఫోన్ జరగాలి మొబైల్ పిఆర్సీలో మనం అందరం ఊహించినట్టుగానే 43% ఫిట్మెంట్తో అందరికీ పిఆర్సీని తీసుకోవడం జరిగింది. అలానే ఈ మధ్యకాలంలో మరి ఉపాధ్యాయుల ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేక సమస్యలు పరిష్కరించడంలో కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం మరి మేము తప్పకుండా ఈ సమస్యలు పరిష్కరిస్తాము అనేటువంటిది కూడా మనకు హామీ ఇవ్వడం జరిగింది. మనందరిలో కూడా చాలా మంది దగ్గర ఉన్నటువంటి ప్రశ్న కూడా
మరి ఇంకా మనకు కావాల్సినటువంటి పిఆర్సీ బకాయిలు కానివ్వండి, ఇంకా ఇతర ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి అనేటువంటి ఒక అనుమానాలు కూడా ఉన్నాయి. తప్పకుండా ఇటీవల బహుశా ఈ రోజే చూసాం మనం పేపర్లో, జూన్ నుంచి ఫిబ్రవరి మధ్యకాలంలో రిటైర్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా గ్రాట్యుటీ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి ఈ రోజే ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. మరి వాళ్ళు ఉన్నటువంటి మన సమస్యలకు సంబంధించిన అనేక ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకటిగా నెరవేరుస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనకు కనపడతా ఉన్నాయి. మరి ఆ రకంగా ఇవాళ ఉన్నటువంటి విద్యారంగంలో ముఖ్యంగా ఉన్నటువంటి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో కూడా మరి కృషి చేయాలని చెప్పేసి మరి వేదిక ద్వారా ముఖ్యమంత్రి మా ఆర్థిక శాఖ మంత్రుల వారిని మరి కోరుకుంటా ఉన్నాం. మరి వారిని మరి ఈ ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ తులమ్మ గారు, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ గారు, మా చైర్మన్ రాజనర్స్ గారు, మనోహర్ రాజు గారు, నరసింహరెడ్డి గారు, వేణుగోపాల్ గారు, ఇప్పటిదాకా అనేక విషయాన్ని ప్రస్తావించిన మధుప్రసాద్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలకు, పొద్దున్న నుంచి విరామం లేకుండా క్లాసులు చెప్తా ఉంటే ఇవాళ పిల్లలుగా మారి ఉంటున్న టీచర్లకి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. సంఘాలు వాళ్ళ సమస్యల కోసం ఉద్భవిస్తాయి, ఆ సమస్యల కోసం పోరాటం చేస్తాయి. కానీ మీలాంటి సంఘాలు మీ హక్కుల కోసమే కాకుండా, మీ అవసరాల కోసమే కాకుండా, సంఘ అవసరాల కోసం, సమాజ శ్రేయస్సు కోసం ఉద్భవించిన సంఘాలు అందుబాటు. ఎప్పుడు హాలిడేస్ వస్తాయా, ఎక్కడ టూర్కి వెళ్దామా, భార్య పిల్లలతో ఎదురు చూస్తూ ఉంటారు ఎంప్లాయీస్. కానీ మీలాంటి సంఘాలకి హాలిడేస్ వచ్చినప్పుడు మరోసారి వేదమందనం కావాలి, మరోసారి అప్డేట్ కావాలి, మరోసారి మనం ఎక్కడున్నామో అవలోకనం చేసుకోవాలని చెప్పి ఇలాంటి కార్యక్రమాలకు మనం రూపకల్పన చేసుకుంటూ ఉంటాం. అనాదిగా జరుగుతూనే ఉంది. మీకు సంఘం అనేక రకాల ఇలాంటి సమావేశాలతో ఎన్ని సెమినార్లు జరిగినా, ఎన్ని సభలు జరిగినా, ఎక్కడ వేసిన గొంగడికి అక్కడనే ఉంది కదా అనే అనుమానం కూడా వస్తుంది. కానీ నా దృష్టిలో ఎక్కడ వేసిన